వదిన, వీలైనంత త్వరలో ఇచ్చేస్తాను. మీరు టెన్షన్ అవ్వకండి ప్లీజ్. నాకు కొంచెం టైం ఇవ్వండి. నేనెందుకు టెన్షన్ అవుతాను? టెన్షన్ అవ్వాల్సింది నువ్వురా. మరో 10 రోజుల్లో నా అద్దె నువ్వు కట్టలేదంటే నీ సామాన్లన్నీ మూట కట్టేసి బయట విసిరేస్తాను. అర్థమైందా? అలాగే వదిన. రాకేష్, చెప్పు రాకేష్. చెప్పరా, ఎక్కడున్నావు? త్వరగా వచ్చేయి, ఇంటర్వ్యూకి లేట్ అవుతుంది కదా. ఇంటర్వ్యూ ఉన్న సంగతి మర్చిపోయావా? ఇంటర్వ్యూవా? నీకేమైనా పిచ్చి పట్టిందారా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నేను మీ ఇంటి బయటే ఉన్నాను. సరే, త్వరగా లోపలికి వచ్చేయి. సరే, ఓకే, వచ్చేయి, త్వరగా రా. ఓకే. అబ్బా, ఈ వదిన ఉందే, నా తల తినేస్తుంది. ఏం చేయాలి ఇప్పుడు? త్వరలో నేను ఏదైనా ఒక ఉద్యోగం వెతుక్కోవాలి. లేకపోతే నేనేం చేయలేను. ఈ వదిన్ని ఎలా మేనేజ్ చేయాలి? ఇంకేంట్రా, ఏంటి విషయం? నీ మొహం ఏంటి అంత డల్గా ఉంది? ఒరే, ఏం చెప్పమంటావురా? మా రేఖ వదిన ఉందే, నన్ను చాలా టార్చర్ పెడుతుందిరా. రెంట్ ఎప్పుడు ఇస్తాను ఒకే టార్చర్. జాబ్ దొరికాక ఇస్తానని ఎన్నోసార్లు చెప్పాను. 2 రోజులకు ఒకసారి వచ్చి అడిగిన తల తింటుంది. నువ్వు కూడా దానికి తగ్గట్టుగానే ఉన్నావు. రోజంతా ఇంట్లోనే ఉంటున్నావు. కాసేపు బయటికి వెళ్ళు, ఫ్రెండ్స్తో కలిసి ఒక బీర్ తాగి సరదాగా గడుపు. ఇక్కడ నా లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయిరా, కానీ నీకు ఈ పార్టీయే ఇంపార్టెంట్ కదా. ఇలా చూడు, నువ్వు ఒక పని చేస్తావా? అది ఎలాంటి పని? నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏమంటున్నావురా? పద వెళ్దాం. ఓకే. వదినా, వదినా ఎక్కడున్నారు? ఇక్కడ రండి, స్వీట్ తీసుకోండి. అరే, ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు? వదినా, ఇదొక చాలా సంతోషమైన విషయం. మీకు తెలుసా, నాకు ఉద్యోగం దొరికింది. నా శాలరీ ఎంతో తెలుసా? ఎంత? నెలకు 30,000. ఇదిగోండి, స్వీట్ తినండి. నాకు తెలుసురా, నీకో మంచి ఉద్యోగం వస్తుందని. అలాగా? అందుకే నేను నిన్నెప్పుడు అద్దె కట్టమని విసిగించలేదు. వదినా, ఇదంతా మీ సపోర్ట్ వల్లే జరిగింది తెలుసా? తీసుకోండి. అలాగా? స్వీట్ చాలా బాగుంది. వెంకటేశ్వర స్వీట్ స్టాల్ నుంచి కదా తీసుకొచ్చా? అవును వదినా, మీరు కరెక్ట్ గానే చెప్పారు. ఏమైంది వదినా? వదినా, డబ్బులు కావాలని నీకు? డబ్బులు అడుగుతావా? ఇస్తానుండవే. ఇప్పుడు చూడు, రోజు నీతో ఏం చేస్తానని. డబ్బులు కావాలంట, డబ్బులు. ప్రతిరోజు టార్చర్ పెడుతుంది. ప్రశాంతతగా ఉండనివ్వదే. ఇంకోసారి నా దగ్గర డబ్బులు అడిగి చూడు.
రే చెత్త విధవా, ఒకవైపు నువ్వు అద్దె కట్టలేదు, మరోవైపు నువ్వు నాతో ఇలా బిహేవ్ చేస్తావా? నాతో ఇలా నడుచుకోవడానికి నీకు సిగ్గుగా లేదా? ఏంటి సిగ్గా? అది నాకు చాలానే ఉనింది. నిజంగా స్పృహలో లేనప్పుడే ఎంత బాగునిందంటే, ఒకవేళ నువ్వు మేలుకునుంటే ఎంత బాగుంటుంది. నిన్నేం చేస్తానో చూడు. పోలీసులకు ఇప్పుడే కాల్ చేస్తాను. చెయ్యి, పిలువు. నువ్వు అలా చేయడంలో నాకెటువంటి ఇబ్బంది లేదు, కానీ నీకు పెద్ద సమస్య అయిపోతుంది. అందరూ మాట్లాడుకుంటారు ఇంట్లో కిరాయికి వచ్చిన వాడితో నువ్వు పడుకున్నావని. పత్తి మీద వచ్చి మంటంటుకున్నా సరే, మంటే వెళ్ళి పత్తిని కాల్చినా సరే, చివరికి కాలిపోయేది ఆ పత్తే కదా. హలో హలో, చెప్పండి వదిన, ఎలా ఉన్నారు? రాకేష్, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. హఠాత్తుగా ఏంటి నాతో మాట్లాడాలంటున్నారు? రాకేష్, నీ ఫ్రెండ్ నాతో ఓ పెద్ద తప్పు చేశాడ్రా. ఏంటి? వాడు అలాగా మత్తు మందు స్వీట్ లో మిక్స్ చేసి నాకది తినిపించాడు. ఆ తర్వాత నావి కొన్ని వీడియోస్ తీశాడు. సరే, నువ్వు ఇప్పుడు నాకు హెల్ప్ చేస్తావా? ఏంటి హెల్పా? అవును రాకేష్, హెల్ప్ చేయి. ఏమి హెల్ప్? చెప్పండి. నాకు అతని ఫోన్ కావాలి. అలాగా? ఎందుకంటే నేను ఆ వీడియోస్ అన్ని డిలీట్ చేయాలి. సరే రాకేష్ ప్లీజ్. మీకు మీ పని పూర్తవుతుంది. సరే, అందుకు నాకేంటి ప్రతిఫలం? నీకు వాడు నాతో నాకు స్పృహ లేనప్పుడు ఏం చేశాడో అది నేను నీకు స్పృహతో ఉండే ఇస్తాను. ఓకే వదినా. నీకు అన్నీ దొరుకుతాయి. తర్వాత నీకు ఊహించినంత సంతోషాన్ని ఇస్తాను. కానీ దానికి బదులుగా నువ్వు నాకు ఈ సాయం చేసి పెట్టాలి. దీనికి నువ్వు సిద్ధమా? వదినా, నా గురించి మీకు ఇంకా తెలియనట్టుంది. ష్యూర్ కదా? నువ్వు ఈ పని చేయగలవు కదా? ఖచ్చితంగా, మీరేం కంగారు పడకండి. మొబైల్ నేను తీసుకొస్తాను. అలా అయితే త్వరగా మొబైల్ సంపాదించు. ఓకే వదినా, నేను తీసుకొస్తాను. ఎప్పుడు తీసుకొస్తావు? ఈరోజా? ఓకే, డన్. నేను వెయిట్ చేస్తాను. వదినా, మీ వీడియో ఉన్న ఆ మొబైల్ని నేను తీసుకొచ్చేసాను. అయితే త్వరగా నాకు ఇచ్చే ఇవ్వు. అంత తొందరపడితే ఎలా? ముందు పని పూర్తి చేయాలి కదా. నీ పని పూర్తవుతుంది. ముందు నన్ను ఫోన్ చెక్ చేయనివ్వు. అందులో నా వీడియోస్ ఉన్నాయా లేదా ఎక్కడైనా అప్లోడ్ చేశాడో? అరే త్వరగా ఇవ్వరా. మొబైల్ ఎందుకు పగలగొట్టారు? ఇప్పుడు మొబైలేరా పగలగొట్టాను. ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళలేదంటే నీ తల కూడా పగలగొడతాను. ముందు వెళ్ళిపో. అలాగైతే నా పని ఏంట్రా పని? ఇక్కడి నుంచి పోరా ముందు. రాస్కల్, నాతో కావాలా నీకు? ఇక్కడి నుంచి పోరా. అయ్యో వదినా, సారీ. రాస్కల్ నాతో ఉండాలట.